Welcome teachers. Today we are going to learn about Diksha 4th module portfolio development on integrating gender in teaching learning process. సో ఈ మాడ్యూల్లో మనం ఏం నేర్చుకుంటాము అనే విషయానికి వస్తే దిస్ మాడ్యూల్ బిల్డ్స్ ఏ పర్స్పెక్టివ్ అబౌట్ జెండర్ అండ్ పెడగాజికల్ ప్రాసెస్. అసలు మనం జెండర్ని మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఎలా ఇంక్లూడ్ చేసుకుంటాం, అలాగే ఇట్ గివ్స్ అన్ ఇన్సైట్ ఇంటూ హౌ జెండర్ కెన్ బి పర్సీవ్డ్ అండ్ ట్రాన్స్లేటెడ్ అక్రాస్ డిఫరెంట్ డిసిప్లిన్స్. అంటే ఈ జెండర్ని మనం ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎలా మనం పిల్లలకి జెండర్ బయాస్ గురించి జెండర్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామనేది ఈ మాడ్యూల్లో మనకు ఉంది. అలాగే దిస్ మాడ్యూల్ విల్ హెల్ప్ టీచర్స్ టు షార్పెన్ దేర్ సెన్సిటివిటీ అండ్ అండర్స్టాండింగ్ ఆన్ ఇష్యూస్ రిలేటెడ్ టు జెండర్ and provide them with practical guidelines on developing gender inclusive methodologies. First, teacher should be sensitized on gender and it should be transformed or it should be given to the students as it is. So first teacher laki asal gender sensitivity gurinchi తెలుసుకొని అది స్టూడెంట్స్కి మనం ఎలా రీచ్ అవుతుంది అనే విషయాలను మనం ఈ మాడ్యూల్లో తెలుసుకున్నాం. సో ఈ మాడ్యూల్ గురించి నేను చెప్పబోయే ముందు 7th క్లాస్ స్టూడెంట్స్ ఆఫ్ 7th క్లాస్ బరోడాలో కొన్ని లైన్స్ ఈ జెండర్ గురించి వాళ్ళు రాసిన లైన్స్ నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. సో ఇన్ మై టెక్స్ట్ బుక్స్ ఐ లెర్న్ దట్ ఓన్లీ మెన్ ఆర్ కింగ్స్ అండ్ సోల్జర్స్ టిల్ ఐ రీడ్ ఏ బుక్ ఇన్ విచ్ ఫేమస్ క్వీన్స్ రూల్డ్ అండ్ ఫాట్ అగైన్స్ట్ ఎనిమీస్. సో మన టెక్స్ట్ బుక్స్ అన్నిట్లో కూడా ఓన్లీ మెన్ మాత్రమే రాజ్యాలు పరిపాలించినట్టుంది. బట్ మన నేను చూసిన వాటిల్లో నేను తెలుసుకున్న వాటిల్లో కొంతమంది రాణులు కూడా రాజ్యాలను పరిపాలించారు. ఇన్ మై టెక్స్ట్ బుక్స్ ఐ లెర్న్ దట్ ఓన్లీ మెన్ ఆర్ డాక్టర్స్. వెన్ ఐ వెంట్ టు ఏ డాక్టర్ ఐ సా దట్ షీ వాజ్ ఏ ఉమెన్. సో చాలామంది డాక్టర్స్ అంటే మనం టెక్స్ట్ బుక్లో మేల్ యొక్క ఫిగర్ని చూస్తాం. బట్ రియల్లీ వెన్ ఐ వెంట్ టు ఏ డాక్టర్, నేను డాక్టర్ దగ్గరగా వెళ్ళినప్పుడు నేను అక్కడ ఒక ఉమెన్ని డాక్టర్గా చూశాను. ఇన్ మై టెక్స్ట్ బుక్ ఐ లెర్న్ దట్ ఓన్లీ మెన్ డూ ఫార్మింగ్ ఇన్ మై కంట్రీ. సో మా టెక్స్ట్ బుక్స్లో ఫార్మర్ అంటే ఒక రైతుగా ఒక జెంట్ని మాత్రమే చూపిస్తారు. సో అంటిల్ అనే ట్రైన్ జర్నీ ఐ సా ఉమెన్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్స్ బట్ మోస్ట్ ఆఫ్ ద అగ్రికల్చరల్ వర్క్స్ వర్ డన్ బై ద ఫీమేల్స్. సో ఐ హ్యావ్ లెర్న్ దట్ ఐ హ్యావ్ ఎ లాట్ టు లెర్న్ బై సీయింగ్. కాబట్టి నాకేం తెలిసింది అంటే నేను చూసి చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంది అని ఆ పిల్లలు ఈ జెండర్ గురించి మనకు ఒక చక్కటి లైన్స్ని అందించారు. సో ఇప్పుడు మనం వాట్ ఈస్ జెండర్ అనే విషయానికి వస్తే జెండర్ రిఫర్స్ టు ద సోషలీ డిటర్మైన్డ్ అండ్ కల్చరల్లీ స్పెసిఫిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఉమెన్, మెన్ అండ్ ట్రాన్స్జెండర్. సో జెండర్కి మనకు మీనింగ్ మనందరికీ తెలిసిన విషయమే. బట్ సెక్స్ ఈజ్ డిఫరెంట్. సెక్స్ ఈజ్ ఏ బయలాజికల్ డిఫరెన్స్ బిట్వీన్ మేల్స్ అండ్ ఫీమేల్స్. సో ఇది మరి 3 టైప్స్గా ఉంటుంది. ఇది కూడా మనకు తెలుసు, ఉమెన్, మెన్ అండ్ ట్రాన్స్జెండర్. అండ్ కమింగ్ టు ద అండర్స్టాండింగ్ ద రోల్ ఆఫ్ కరిక్యులం అండ్ టెక్స్ట్ బుక్స్ ఇన్ ఎన్హాన్సింగ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ గర్ల్స్. సో ఇది మన మాడ్యూల్లో ఉండే విషయాన్ని యాక్చువల్గా మనం టీచర్స్గా మనం ఏం చేయాలి అంటే, సో వీ షుడ్ ఇన్కల్కేట్ జెండర్ బయాస్డ్ యాటిట్యూడ్స్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దేర్ ఓన్ సోషలైజేషన్ ఫార్మల్లీ అండ్ ఇన్ఫార్మల్లీ. మనం టీచర్స్గా మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి, మనకు వచ్చిన అలవాట్లను బట్టి మనం ఫార్మల్గాను ఇన్ఫార్మల్గాను ఈ జెండర్ బయాస్ గురించి అంటే లింగ వివక్షత గురించి మనం క్లాస్ రూమ్లో చెప్తూ ఉంటాం. Therefore, all teachers themselves must leave their own baggage of prejudices or biases behind when they enter the classroom. So, every teacher ki ee gender bias meeda oka attitude untundi. But curriculum largely includes all the essential knowledge taught in the school. అయితే మన టెక్స్ట్ బుక్స్లో ఈ జెండర్ గురించి చాలా విషయాలే అన్ని సబ్జెక్ట్స్లోనూ ఇంక్లూడ్ చేసి ఉన్నారు. అయితే హవెవర్ దెర్ ఆర్ సర్టన్ ఆస్పెక్ట్స్ దట్ ఆర్ టాట్ ఇన్ఫార్మలీ ఇన్ ఏ స్కూల్ సిస్టమ్. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక హిడెన్ కరిక్యులం అనేది మన స్కూల్లో బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఇది ఎవరము మనం నేర్పించాల్సిన అవసరం లేదు. సో మన నిష్టాలో ఏం తెలుసుకున్నామంటే ఒక టీచర్ షుడ్ బి ద ఐడియల్ పర్సన్ టు ఏ స్టూడెంట్. కాబట్టి ఇక్కడ మనం నేర్పించకుండానే
కొన్ని రకాల పర్స్పెక్టివ్స్, యాటిట్యూడ్స్, బిహేవియర్స్ అనేవి స్టూడెంట్స్కి మన స్కూలింగ్ ప్రాసెస్లో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఈ జెండర్ గురించి కూడా మనకి తెలియకుండానే మన యొక్క ఆలోచనలను పిల్లలకు చేరవేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ నేను మీకు ఒక చిన్న వీడియో, అంటే ఇప్పటి జనరేషన్లో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనే విషయం కోసం నేను ఒక చిన్న వీడియో మీకు చూపించాలి అని అనుకున్నాను. సో ఇక్కడ ఒక బాయ్ గర్ల్ని మనం తీసుకున్నాం. సో ఇద్దరి యొక్క బర్త్డేస్ జరుగుతున్నాయి. సో ఇక్కడ ఇద్దరు ఏడవగలరు, అంటే ఓన్లీ అమ్మాయిలు మాత్రమే ఏడుస్తారు అనడానికి రీజన్స్ ఏం లేవు. అలాగే ఇక్కడ బోత్ దే కెన్ ప్లే విత్ ఎ కార్. అండ్ అబ్బాయిలకు కూడా పింక్ కలర్ అనేది ఇష్టం అవ్వచ్చు, అంటే అమ్మాయిలు మాత్రమే పింక్ సింబాలిక్ కాదు. అలాగే దే బోత్ కెన్ ప్లే ద గేమ్స్. అలాగే ఇద్దరు కూడా హౌస్ హోల్డ్ వర్క్ చేయగలరు. బట్ ఇట్ ఈస్ సమ్ టైమ్ హార్డ్ టు యాక్సెప్ట్ దట్ బోత్ హ్యావ్ ద సేమ్ డ్రీమ్. ఇద్దరికి కూడా ఒకే రకమైన ఎయిమ్స్, గోల్స్ ఉండొచ్చు. అలాగే ఇద్దరు కూడా సూపర్ హీరో అవ్వాలని అనుకోవచ్చు. సో డ్రీమ్ ఇస్ ఎ డ్రీమ్. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, ఎవరు విన్ అయ్యారు, ఎవరు ఓడిపోయారు అనే విషయం కంటే, ఇక్కడ టీచర్స్గా, పేరెంట్స్గా వీఆర్ నాట్ హియర్ టు లూజ్ ఆర్ విన్, బట్ వీఆర్ హియర్ టు లివ్ యాజ్ అన్ ఈక్వల్ పర్సనాలిటీస్. కాబట్టి ఇక్కడ మనం ఏవైనా రూల్స్ ఫ్రేమ్ చేసేప్పుడు బోత్ బాయ్స్కి, గర్ల్స్కి ఒకలాంటి రూల్స్నే ఫ్రేమ్ చేయాలి. సో ఇది నాకు నచ్చిన ఒక వీడియో. సో బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్పడం కోసము నేను ఇక్కడ ఈ చిన్న వీడియోని ఇన్సర్ట్ చేశాను. సో అలాగే మనం ఈ జెండర్ గురించి స్కూల్లో మనం డిస్కస్ చేసేప్పుడు మనం ఫేమస్ ఇండియన్ ఉమెన్ గురించి మనం డిస్కస్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను హూ ఆర్ ద ఉమెన్ అచీవర్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొని ఇక్కడ చాలామంది లేడీస్ గురించి చెప్తున్నాను. సో ఈమె మనందరికీ తెలిసిన వ్యక్తి కల్పనా చావ్లా. She is Kalpana Chawla and she was an American astronaut, engineer and the first woman of Indian origin to go into space. And you are watching a famous Indian cricketer Mithali Raj, and you are watching Tessie Thomas. She is the Indian scientist and Director General of Aeronautical Systems and the former Project Director for Agni 4 missile in DRDO. And ఈమె అగ్ని 4కి వర్క్ చేశారు. అలాగే చంద్రయాన్ 2కి కూడా టెస్సీ థామస్ గారు పనిచేశారు. ఈమెని మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా మనం పిలుస్తూ ఉంటాం. శకుంతలాదేవి హ్యూమన్ కంప్యూటర్. అలాగే జానకి అమ్మల్. సో ఈమె ఒక ఫేమస్ బొటనిస్ట్. అలాగే ఆసిమా చటర్జీ, ఈమె ఒక ఆర్గానిక్ కెమిస్ట్. షీ వర్క్స్ ఆన్ ఫైటో మెడిసిన్. అండ్ ఇక్కడ ఆనందీబాయ్, ఈమె వెరీ ఓల్డ్, అంటే మన ట్రెడిషన్ ఇండియాలో ఇన్ 1886లో షీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ డాక్టర్ హూ లర్న్డ్ మెడిసిన్ అవుట్ సైడ్ ద ఇండియా. సో వేరే దగ్గర మెడిసిన్ చేసి మన ఇండియాలో ఫస్ట్ కొల్హాపూర్లో ఒక హాస్పిటల్లో వర్క్ చేశారు. అలాగే ఇక్కడ మనం చూస్తున్న డాక్టర్ ఇందిరా గారు, షీ డెలివర్డ్ ద ఇండియాస్ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ. అండ్ ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నది రీసెంట్గా మన ఇండియాలో ఉన్న ఫేమస్ ఉమెన్. సో ఫస్ట్ గీతా గోపీనాథ్ను మనం చెప్పుకుంటే, ఈవిడ ఒక హార్వర్డ్ ఎకనమిస్ట్ అండ్ షీ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బి అపాయింటెడ్ యాజ్ చీఫ్ ఎకనమిస్ట్ అట్ ద IMF. అండ్ ఇక్కడ కింద ఉన్నది మనకి హిమా దాస్. సో ఆమె ఫేమస్ అథ్లెట్. ఇంకా మేరీ కామ్, షీ ఈజ్ ద బాక్సర్. అండ్ అలాగే అవని చతుర్వేది, సో ద యంగ్ ఫ్లయింగ్ ఆఫీసర్ అండ్ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఫైటర్ పైలట్ టు ఫ్లై సోలో.
సో ఫస్ట్ ఉమెన్ పైలట్ టు ఫ్లై సోలో. సో ఈవిడ ఒంటరిగా ఆకాశంలోకి ఎగిరిన మొట్టమొదటి లేడీ. అలాగే అరుణారెడ్డి, షీ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ జిమ్నాస్ట్. సో జిమ్నాస్టిక్స్లో చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు అరుణారెడ్డి రీసెంట్గా. అండ్ ఇందు మల్హోత్రా, ఈవిడ ఒక ఫేమస్ లాయర్, ఫస్ట్ బార్ నుంచి సెలెక్ట్ అయిన ఒక ఫేమస్ జడ్జ్. అలాగే మనం రైట్ సైడ్ చూస్తున్న వాళ్ళల్లో వీళ్ళు ఇద్దరు కూడా చంద్రయాన్ 2కు వర్క్ చేసిన సైంటిస్టులు. అలాగే ఇక్కడ మనం చూస్తున్నది అంటే మనం ఫేమస్ వ్యక్తులే కాదు, ఇక్కడ మనం చూస్తున్నది ఒక అగ్రికల్చర్ వర్కర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక అమ్మాయి. ఈ అమ్మాయి ఒక రిమోట్ విలేజ్ అయిన తెలంగాణ నుంచి వచ్చి షీ బికేమ్ ద యంగెస్ట్ గర్ల్ ఇన్ ద వరల్డ్ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్. సో మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కిన మొట్టమొదటి అమ్మాయి. ఈ అమ్మాయి తెలంగాణ నుంచి చాలా పీక్స్ని కూడా ఈ అమ్మాయి ఎక్కినట్టుగా మనకి రికార్డులు ఉన్నాయి. అలాగే మేము లోకల్ ఎగ్జాంపుల్ని కూడా మనం ఇంక్లూడ్ చేయాలి కాబట్టి ఇక్కడ మాకు లోకల్గా ఉండే నేను ఒక ఎగ్జాంపుల్ని తీసుకున్నాను. అంటే ఉమెన్ ఎక్కడెక్కడి ఉన్న వాళ్ళ గురించో కాదు, మనకి తెలిసి మన మధ్యలో ఉండే ఉమెన్ గురించి కూడా మనం చెప్పాలి. కాబట్టి ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తున్నది పద్మావతి మేడం. షీ ఈజ్ ద ఫేమస్ ఇంగ్లీష్ టీచర్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్. అలాగే వీళ్ళ బ్యాచ్లో ఎవరైతే 1982-83 ఎస్ఎస్సి బ్యాచ్ ఉన్నారో వీళ్ళు మనం అనే ఒక సంస్థని రాయచోటి ఏరియాలో స్థాపించారు. అండ్ షీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ దట్ మనం. ఇక్కడ వీళ్ళని మనం చూస్తున్నాం. ఆ మనం అనే సంస్థ ద్వారా వీళ్ళు పేద ప్రజలకు ఉచితంగా ప్రతిరోజు భోజనాన్ని అందిస్తున్నారు. దట్టు మా బస్ స్టాండ్కి చాలా దగ్గరగా ఉన్న ప్లేస్లో. ఓన్లీ భోజనమే కాదు, అక్కడ బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తారు. ఏవైతే మనకి నిత్యావసర వస్తువులు అవసరమవుతాయో అవి కూడా వాళ్ళు సప్లై చేస్తారు. స్కూల్స్ పిల్లలకి ఎవరికైతే బ్యాగ్స్ ఉండవో అలాంటి బ్యాగ్స్ని కూడా సప్లై చేస్తారు. సో ఇది మా లోకల్ ఎగ్జాంపుల్గా నేను తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇంకా మనం ఈ జెండర్ గురించి మన క్లాస్ రూమ్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఎలా ఇంటిగ్రేట్ చేస్తామనే విషయాలు చూద్దాం. ఇంటిగ్రేటింగ్ జెండర్ కన్సర్న్స్ ఇన్ ట్రాన్సాక్షన్ ఆఫ్ లాంగ్వేజెస్. సో లాంగ్వేజెస్లో మనం ఈ జెండర్ని ఇంటిగ్రేట్ చేసేప్పుడు మనకు తెలిసిన విషయమే, ఇక్కడ మనం స్టోరీస్ ద్వారా తీసుకొస్తాం. ఇక్కడ ఉన్నది నేను మ్యారీగోల్డ్ అనే ఒక స్టోరీ ఎన్సీఆర్టీ క్లాస్ 5th టెక్స్ట్ బుక్ నుంచి ఉన్నదాన్ని నేను తీసుకున్నాను. ఇక్కడ మ్యారీగోల్డ్ అనే స్టోరీలో ఒక నింగ్తో అనే ఒక స్టోరీలో ఒక కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ మణిపూర్ గురించి ఉంది. వాళ్ళకు 3 అమ్మాయిలు 1 అబ్బాయి ఉంటారు. బట్ డిస్పైట్ హ్యావింగ్ 3 sons దే చూస్ దేర్ డాటర్ టు బి ద నెక్స్ట్ హైయర్. అంటే అబ్బాయిల్ని చూస్ చేసుకోకుండా డిఫరెంట్ ఎగ్జామ్స్ పెట్టి అమ్మాయిని మాత్రమే వాళ్ళు రాణిగా సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ దస్ డిఫైయింగ్ ద ఏజ్ ఓల్డ్ కస్టమ్ ఆఫ్ డిక్లేరింగ్ ద ఎల్డెస్ట్ సన్ యాజ్ ద నెక్స్ట్ కింగ్. సో మనకి ట్రెడిషనల్గా వస్తున్న మొదటి సంతానాన్ని రాజుగా చేయాలి అనే దాన్ని పక్కన పెట్టి ఒక అమ్మాయిని రాజుగా చేశారు. సో ఇక్కడ అమ్మాయి అబ్బాయి అనే దాన్ని మనం బేస్ చేసుకోకుండా డిపెండింగ్ ఆన్ దేర్ క్వాలిటీస్ మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి అని ఇక్కడ చెప్పడం. సో అలాగే ఇంటిగ్రేటింగ్ జెండర్ త్రూ టీచింగ్ ఆఫ్ సోషల్ సైన్సెస్. సోషల్ సైన్సెస్లో మనం ఈ జెండర్ ఇంటిగ్రేషన్ గురించి ప్రతి చోట చాలా విషయాల్లో మనం ఇంక్లూడ్ చేయొచ్చు. ఇక్కడ నేను తీసుకున్న యాక్టివిటీస్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. సో లక్ష్మీ లక్రా, షీ ఈజ్ ఆల్సో ఏ ఫేమస్ ఇంజన్ డ్రైవర్ ఫర్ నార్త్ ఇండియన్ రైల్వేస్. అమ్మాయి చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా ఎలక్ట్రానిక్స్లో డిప్లొమా చేసి దెన్ షీ విల్ బీ ద ఫస్ట్ ఇంజన్ డ్రైవర్. సో ఇంజన్ డ్రైవర్ అనే దాన్ని ఎవరు ప్రిఫర్ చేయరు అమ్మాయిలు, బట్ అలాంటి జాబ్ని కూడా అమ్మాయి చూస్ చేసుకొని సక్సెస్ఫుల్గా బెస్ట్ ఇంజన్ డ్రైవర్గా తన సర్వీస్ని మన కంట్రీకి అందిస్తూ ఉంది. సో ఇలాగా ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో ఉన్న విషయాలను నేను ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. అలాగే బేగం రోకియా షకావత్ హుస్సేన్. సో ఆమె ఒక ఎడ్యుకేషనిస్ట్ అండ్ లిటరరీ ఫిగర్, స్టార్టెడ్ స్కూల్స్ ఫర్ ముస్లిం గర్ల్స్ ఇన్ పాట్నా అండ్ కలకత్తా. సో ఇక్కడ మనకి ఇలాంటి విషయాలు మనం వచ్చినప్పుడు సోషల్ స్టడీస్లో మనం ఎక్కువగా జెండర్ ఇంటిగ్రేషన్ గురించి, జెండర్ ఈక్వాలిటీ గురించి, ఆపర్చునిటీస్ గురించి మనం చాలా విషయాలు స్టూడెంట్స్కి తెలియజేయచ్చు.
అంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కరికులం మనం చెప్పాలని లేదు, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కరికులం చెప్పచ్చు. అదేవిధంగా కరికులంలో మనకు ఆ కాన్సెప్ట్స్ వస్తూ ఉన్నప్పుడు మనం ఇలాంటి వ్యక్తుల గురించి మనం స్టూడెంట్స్కి తెలియజేస్తే దెన్ దే విల్ బికమ్ మోటివేటెడ్. సో ఇక్కడ మనం చూస్తున్నది అంటే బాగా చదువుకున్న వాళ్ళే కాదు, ఒక ట్రైబల్ ఉమెన్ కూడా ఇక్కడ ఎకనమిక్ యాక్టివిటీస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా నేను తీసుకున్నాను. ఇది కూడా మన టెక్స్ట్ బుక్స్ నుంచి తీసుకున్నదే. మరి ఇలాంటి జెండర్ ఇంటిగ్రేషన్ని మనం మ్యాథమెటిక్స్లో ఎలా ఇంక్లూడ్ చేస్తాము అంటే, మ్యాథమెటిక్స్లో మనం ఎగ్జామ్కి క్వశ్చన్లు అడుగుతూ ఉన్నప్పుడు మనం జెండర్ ఇంటిగ్రేషన్ గురించి అడగచ్చు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఒక క్వశ్చన్ మాత్రమే జెండర్ ఇంటిగ్రేషన్ని చూపించి జెండర్ డిస్క్రిమినేషన్ స్టీరియోటైప్ని రిప్రజెంట్ చేయదు. ఏంటి ఆ క్వశ్చన్ అంటే మనకు సి అనేది. సో ఒక ఫ్యాక్టరీలో లాల్ చంద్ హ్యాస్ 1 daughter and 2 sons. He left his wealth of 48,000 for his sons. How much money will each son get? సో ఇక్కడ లాల్ చంద్ అనే వ్యక్తికి 2 అబ్బాయిలు 1 అమ్మాయి ఉంది. అయితే తన డబ్బుల్లో 48,000ని కూడా వాళ్ళ సన్స్కి ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అని. అయితే ఇది జెండర్ డిస్క్రిమినేషన్ని మనకు చూపిస్తోంది. ఎలాగా అంటే ఇక్కడ మనం ఆస్తిలో హక్కు అనేది కేవలం అబ్బాయిలకు మాత్రమే కాదు, అమ్మాయిలకు కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ మనం అడుగుతూ మ్యాథ్స్లో కూడా జెండర్ డిస్క్రిమినేషన్ గురించి, జెండర్ బయాస్ గురించి అండ్ స్టీరియోటైపింగ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇక్కడ నేను సైన్సెస్ని తీసుకుంటే సైన్సెస్లో కూడా చాలామంది ఫేమస్ సైంటిస్టులు ఉన్నారు. నేను ఆల్రెడీగా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ని తీసుకున్నాను ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో దార్కి మై అనే ఒక లేడీ గురించి, ఆమె వాటర్ ప్రాబ్లమ్ని వాళ్ళ విలేజ్కి ఎలా సాల్వ్ చేశారు అనే విషయాన్ని ఇంక్లూడ్ చేశారు. అలాగే ఇక్కడ మనం చూస్తున్న సూర్యామణి. సో ఈ సూర్యామణి ఏం చేశారు అంటే, షీ ఈజ్ ఫ్రమ్ ట్రైబల్ కమ్యూనిటీ ఆఫ్ జార్ఖండ్ అండ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రిజర్వింగ్ ద ఫారెస్ట్ ఆఫ్ హర్ స్టేట్. సో జార్ఖండ్ రాష్ట్రంలో అడవుల్ని చాలా ప్రొటెక్ట్ చేశారు. అందుకని ఈ సూర్యామణి అనే లేడీని కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అయితే మనం ఇప్పుడు ఈరోజు నేర్చుకోవాల్సింది పోర్ట్ఫోలియో యాక్టివిటీని ఎలా డెవలప్ చేస్తాం. అసలు ఇంతసేపు మనం వాట్ ఈస్ జెండర్, ఆ జెండర్లో మనం వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈస్ జెండర్ బయాస్, సో జెండర్ డిస్క్రిమినేషన్, ఇలాంటివన్నీ మనం తెలుసుకుంటూ వచ్చాం. అయితే మన పోర్ట్ఫోలియోలో ఏమడిగారంటే, మీకు నచ్చిన ఏదైనా ఒక విషయాన్ని ఎంచుకొని దాంట్లో లింగ సమానత్వము ఏ విధంగా సాధ్యపడుతుంది, సో జెండర్ ఇంటిగ్రేషన్ ఎలా సాధ్యపడుతుంది అనేది మీరు ఇక్కడ ఉండే కింద ఇచ్చిన ఆస్పెక్ట్స్ని యూజ్ చేసుకుంటూ రాయాల్సి వస్తుంది. అంటే విజువల్స్, కంటెంట్, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, హిడెన్ కరికులం. అంటే కరికులంలో అది ఏమీ ఉండదు, బట్ మనం కరికులం చెప్పేప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్లో మనం ఎలాంటి జెండర్ గురించి, అక్కడ ఉండే జెండర్ ఇంటిగ్రేషన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నామో అవన్నీ చెప్పేయచ్చు. అండ్ యూజ్ ఆఫ్ లోకల్ ఎగ్జాంపుల్స్, ఎక్స్పీరియన్సెస్, రోల్ మోడల్స్. సో మనకి లైవ్లీగా కనిపించే వాళ్ళని కూడా మనం ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ జెండర్ ఇంటిగ్రేషన్ అనేది నేను సోషల్ స్టడీస్కి సంబంధించిన ఒక పోర్ట్ఫోలియోని తీసుకున్నాను. దీన్ని రాసింది నరసింహుల్ సార్. సో ఇక్కడ సార్ జెండర్ ఇంటిగ్రేషన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు 7th క్లాస్ సోషల్ స్టడీస్ని తీసుకున్నారు. అందులో లెసన్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అండ్ ద స్ట్రగుల్ ఫర్ ఈక్వాలిటీ. సో ఈ సార్ కంటెంట్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు ఇక్కడ మనం గమనిస్తే కంటెంట్ని మనం సావిత్రిబాయి పూలే యొక్క కాన్సెప్ట్తో సార్ స్టార్ట్ చేశారు. సో ఎలా ఈక్వాలిటీ, ఫ్రీడమ్, ఇవన్నీ బ్రదర్హుడ్, హ్యుమానిటీ, ఇవన్నీ ఎలా వాళ్ళు పాటిస్తూ ఆ సమాజానికి ఆ కాలంలోనే ఆ దంపతులు అందించారు అనే విషయాన్ని కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంపార్టెన్స్ ఆఫ్ సావిత్రిబాయి పూలేను ఇక్కడ ఇంక్లూడ్ చేశారు సార్. అలాగే కంటెంట్కి వస్తే మొత్తం ఆ దంపతులు చేసిన అన్ని అంశాలను సార్ ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. అంటే జ్యోతిరావు పూలే వాళ్ళ వైఫ్ని ఎలా స్టడీస్ నేర్పించారు దగ్గర నుంచి, అలాగే సత్యశోధక్ సమాజ్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు,
వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ స్కూల్ని స్టార్ట్ చేశారు, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దే వర్ ఫేస్డ్ ఇన్ దోస్ టైమ్స్ అనేవి కూడా సార్ ఇక్కడ ఇంక్లూడ్ చేశారు కంటెంట్. దెన్ విజువల్స్కి వచ్చేప్పటికి ఈ విజువల్స్లో ఇక్కడ స్త్రీ ఎక్కువ పురుషుడు ఎక్కువ అనే విషయం కాకుండా ఇద్దరూ కూడా సమానమే అని చెప్పడం కోసం ఇక్కడ మనకు 2 ఎగ్జాంపుల్స్ని సార్ మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఒకరు రాణి రుద్రమదేవి అండ్ శ్రీకృష్ణదేవరాయలు. సో వీళ్ళిద్దరూ కూడా ఫేమస్గా ఉన్న రాజ్యాలను పరిపాలించిన వ్యక్తులే. సో వాళ్ళిద్దరికి ఇక్కడ మనం ఆడ మగ అనేది పక్కన పెడితే బోత్ ఆర్ గ్రేట్ పర్సనాలిటీస్. అండ్ అలాగే ఇక్కడ ఒక తండ్రిని ఒక కూతుర్ని కూడా సార్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశారు, జవహర్లాల్ నెహ్రూ యాజ్ వెల్ యాజ్ ఇందిరాగాంధీ. అండ్ హిడెన్ కరిక్యులం. సో మనం హిడెన్ కరిక్యులం అంటే మనకి కరిక్యులంలో దీనికి సంబంధించి ఏ అంశాలు ఉండవు, బట్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెసెస్లో మనం అబ్బాయిల్ని అమ్మాయిల్ని మనం డిస్కషన్ చేసేప్పుడు బోత్ హ్యావ్ ద ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటూ మనం లోకల్గా ఉన్న ఎగ్జాంపుల్స్ని కానీ ఇలా సైన్స్లో డెవలప్మెంట్స్ని కానీ సో ఇలాంటి వాటిని అన్నిటినీ మనం ఎగ్జాంపుల్స్గా తీసుకొని రావచ్చు. అలాగే లోకల్ ఎగ్జాంపుల్స్. సో లోకల్ ఎగ్జాంపుల్గా నేను ఒక ఎగ్జాంపుల్ని తీసుకున్నాను, ఇలా లోకల్ ఎగ్జాంపుల్స్గా మీకు నచ్చిన అంశాలను మీరు తీసుకోవచ్చు. సో సార్ ఇక్కడ లోకల్ ఎగ్జాంపుల్గా తన తోటి వర్క్ చేసే ఒక సోషల్ స్టడీస్ టీచర్ అయిన ప్రభావతి మేడం అండ్ సార్ గురించి సార్ ఇక్కడ రాశారు. సో ఇలా మనం పోర్ట్ఫోలియోను ఈ 5 ఆస్పెక్ట్స్ని యూజ్ చేస్తూ కంప్లీట్ చేయొచ్చు. సో నేను ఇచ్చిన ఈ అంశాన్ని యూజ్ చేసుకొని ఒక మంచి పోర్ట్ఫోలియో మీరందరూ తయారు చేయాలని ఆశిస్తూ